మన పనులకు అడ్డుపడుతున్న విహారిని అడ్డు తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అంతే కదా నువ్వు చెప్పాలనుకుంది? ఎగ్జాక్ట్లీ సుభాష్. మంచి న్యూస్ చెప్పావు అంబిక. మనం మ్యాన్ప్లేట్ చేసిన ఇన్వెస్టర్స్ వెంటపడి ప్రాణాలు తీస్తున్నారు. నీ పరువు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విహారీని కలుద్దామా అని, విహారీ ముందు మన గుట్టంతా ఎప్పుడు రట్టు చేద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే విహారీని అర్జెంటుగా ఒక చూపు చూడాల్సిందే. ఆ చూపు చూడ్డానికి ఈ పార్టీయే మనకి కరెక్ట్ వేదిక. విహారీ అడ్డు తొలగించుకునే ఒక మంచి ప్లాన్ వేసి పెట్టు. ష్యూర్ అంబిక, ఇక నుంచి నేను అదే పని మీద ఉంటాను. ఓకే, బాయ్. బాయ్ అంబిక. విహారీ, కంపెనీ మొత్తాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుని తరాలుగా వస్తున్న మన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని చక్రవర్తిలా ఏలాలనుకుంటున్నావు. కానీ అది నాకు నచ్చట్లేదు. ఎన్ని రోజులు కంపెనీ నా చేతుల్లో ఉంది, ఇకపైన కూడా నా చేతుల మీదుగానే నడవాలి. మొత్తం ఈ వ్యాపార సామ్రాజ్యం నా ఆజ్ఞతోనే ముందు కదలాలి. అలా అవ్వాలంటే నీ అడ్డు తొలగించుకోవాలి. తొలగించుకుంటా. సహస్రా, గెట్టింగ్ సో లేట్. మనం ఇక్కడే ఇంత లేట్ చేస్తే ఇక పార్టీ ఎప్పటికి స్టార్ట్ చేస్తాం? వెళ్తున్నాం కదే, ఎందుకంత కంగారు పడుతున్నావు? పార్టీ అంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ధూమ్ధామ్ చేయాలి. స్టార్టింగే లేట్ అయితే ఎలా? వెళ్ళేసరికి మూడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. లెట్స్ హరీ అప్. ఓకే ఓకే, లెట్స్ మూవ్. అమ్మా, అంబికా పిన్ని, అమ్మా. ఏం సహస్రా? అమ్మా, మేమందరం పార్టీకి బయలుదేరుతున్నాం. ఓకే మరి, జాగ్రత్త. ఫుల్ ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ అమ్మా. పిన్ని, ఆర్ యు రెడీ? నేనెప్పుడో రెడీ. సహస్రా, ఆ లగేజ్ని కూడా తీసుకెళ్దామా? అదెందుకు? ఎందుకంటావేంటి సహస్రా, మనకు చిన్న చిన్న పనులు చేయడానికి హెల్పింగ్ గా ఉంటుంది కదా. అవును కదా. ఏ లక్ష్మి, ఇట్రా. అమ్మా, ఏంటమ్మగారు? నువ్వు కూడా మాతో పాటు పార్టీకి బయలుదేరు. నేనా? ఎందుకమ్మా? వాట్ ద హెల్ సహస్రా? ఓనర్స్ రమ్మనగానే పని వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకు ఏంటి అని నిన్నే క్వశ్చన్ చేస్తుంది. ఏం పని మనిషి అమ్మాయి? ఏ లక్ష్మి, ఏంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా? నేను పార్టీకి రమ్మనగానే సైలెంట్గా సరేనమ్మా అని బయలుదేరకుండా చచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నావేంటి? అయ్యో, అలా ఏం లేదమ్మా. మీరందరూ చేసుకునే పార్టీకి నేనెందుకు అని. ఏ లక్ష్మి, నువ్వు మాతో పాటు వచ్చి పార్టీలో తైతక్కలాడతావని కాదు, ఏమైనా చిన్నా చితకా పనులు చెయ్యడానికి తీసుకెళ్తున్నాం అంతే. అంబిక, లక్ష్మికి ఇక్కడి వాళ్ళంటే అందరం అలవాటైన వాళ్ళం. అక్కడ అందరూ కొత్త కొత్త వాళ్ళుంటారు. అక్కడ కూడా లక్ష్మి పని చేయటం అంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. సహస్రా, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మీ ఇంట్లో ఏంటి అసలు? పని మనుషులకి ఇంత వాల్యూ ఇస్తున్నారు? ఇట్స్ రెడిక్యులస్. వాళ్ళున్నదే పని చేయడానికి, మనం అడిగింది చేసి పెట్టడానికి. అంతేకాని మన చేత కాళ్ళు పట్టించుకోవడానికి కాదు కదా. అది కాదు బాబు. ఏ యమునా, నువ్వు ఆపుతావా?
ఈ లక్ష్మే ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటే అంతకంటే ఓవర్ యాక్షన్ నువ్వు చేస్తున్నావు. అయినా ఒక పనిదాన్ని పంపించడానికి నువ్వెందుకు ఒక అత్తగారిలాగా అమ్మగారిలాగా అంత వెనకేసుకొస్తున్నావు? అది కాదు దినా, అక్కడందరూ తెలియని మనుషులుంటారు. ఆ చోటికి లక్ష్మిని పంపించడం ఎందుకు అని. అత్తయ్య, నా ఫ్రెండ్స్ ముందు మీరు నా పరువు తీస్తున్నారు. లక్ష్మిని తెలియని మనుషుల దగ్గరికి తీసుకువెళ్తున్నారు అంటే వాళ్ళందరూ లక్ష్మిని ఏమైనా కొనుక్కొని తింటారా? అయినా దీనికి అంత సీనుందా? అక్కడ కూడా మాకు కావలసినవేమైనా చేసి పెట్టడానికి ఒక మనిషి ఉండాలి కదా అని లక్ష్మిని తీసుకువెళ్తామంటున్నాం. అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఎంత విలువివ్వాలో ముందు మీరు తెలుసుకోండి. పని వాళ్ళని మరీ అంతగా నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు సహస్ర. యమునమ్మా, నేను సహస్రమ్మ గారి వాళ్ళతో వెళ్తానులేండి. అనవసరంగా ఈ విషయం కోసం గొడవలెందుకు? లక్ష్మి, అది కాదు. యమునా, ఆ పనిదానికున్నంత ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. ఏ లక్ష్మి, ఇప్పటికే లేట్ అయింది, పద వెళ్దాం. లక్ష్మి, యమునా, యమునా, యమునా. ఆ లక్ష్మిని నెత్తికెక్కించుకుంటూ నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఆ లక్ష్మి గురించి ఫ్రెండ్స్ ముందు నా కూతురి పరువు తీస్తావా? నీకు నిజంగానే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఎంత వయసొచ్చినా ఏం లాభం? వయసుకు తగ్గ తెలివి మాత్రం రాలేదు. వదినా, అక్కన్న మాటలకి నువ్వు బాధపడకు. వాళ్ళ గురించి తెలిసిందే కదా. అది కాదు వసుధ. లక్ష్మి వాళ్ళందరి ముందు ఎలా ఎమడగలుగుతుందని నా బాధ. అది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడో బాగుండేది. అయినా శాస్త్ర, అంబిక ఉన్నారుగా. లక్ష్మి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, సరేనా? రై, ఆ ప్రకాష్ గాడికి ఎంత ధైర్యం రా! ఎంత ధైర్యం లేకపోతే నా ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఆదికేశవ్ గారు ఉన్నారు కాబట్టే నేనేం మాట్లాడలేకపోయాను. లేకపోతే నా చేతుల్లో వాడి ప్రాణం పోయి ఉండేది. వాడంతూ చూసేవాణ్ణి. రే విహారీ, ఆవేశపడగరా. ఇప్పుడు వాడి ప్రాణం తీయడం మనకు ముఖ్యం కాదురా. ఇప్పుడున్న సమస్యకి సొల్యూషన్ తీసుకురావడమే ముఖ్యం. అవునరా, నాకు కూడా తెలుసు. ఆ ప్రకాష్ గాడి ద్వారానే ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. వాడిని 4 తన్ని ఆదికేశవ్ గారి ముందు నిలబెట్టాలి. జరిగిందేంటో వాడి నోటి చేతే ఆదికేశవ్ గారికి చెప్పించాలి. అప్పుడైనా అసలు ఏం జరిగిందో ఆయనకి తెలిసేలా చేయాలి. ఒకవేళ ప్రకాష్ గారిని తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టి జరిగిందంతా చెప్పినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే అని నువ్వు అనుకుంటున్నావా? ఏమరా, అదంతా నాకు తెలీదు. కానీ నిజం ఎప్పటికైనా ఆదికేశవ్ గారికి తెలియాల్సిందే కదా. అది నేను చెప్తేనో కనక మహాలక్ష్మి చెప్తేనో కరెక్ట్ కాదు, కానీ ఆ ప్రకాష్ గాడి చేత చెప్పిస్తేనే అది కరెక్ట్ అనిపిస్తుందిరా నాకు. అమ్మా. విహారీ, ఎక్కడున్నావు నాన్నా? కొంచెం పనుండి బయటకు వచ్చానమ్మా. అదేంటి, సహస్ర వాళ్ళ పార్టీకి నువ్వు వెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదమ్మా. కాసేపట్లో బయలుదేరి వెళ్తాను. వెళ్ళు నాన్నా, లేకపోతే సహస్ర చాలా బాధపడుతుంది. ఫ్రెండ్స్ అందరూ ఉన్నా నువ్వు లేకపోయేసరికి తన ఆ పార్టీని కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేదు. వెళ్తానులేమ్మా, నువ్వు దాని గురించి పెద్దగా పట్టించుకోకు. నానా, ఇంకో విషయం. ఏంటమ్మా? సహస్ర వాళ్ళు లక్ష్మిని కూడా తీసుకెళ్లారు. ఏంటి, లక్ష్మిని తీసుకువెళ్ళారా? ఎందుకు? అక్కడ ఏవైనా పనుల్లో సహాయపడుతుందని తీసుకువెళ్లారు. కాకపోతే నా భయం ఏంటంటే
వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారో ఏమోనని నాకు చిన్న భయంగా ఉంది నాన్న. అసలే లక్ష్మి అమాయకురాలు. అక్కడ ఇమడగలుగుతుందో లేదో పాపం. ఆ పార్టీ వాతావరణంలో సర్దుకోగలుగుతుందో లేదో తెలీదు. అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా, నేను వెళ్తాను కదా, నేను చూసుకుంటానులే. సరే నాన్న, జాగ్రత్త. సరేరా, నేను వెళ్తాను. ఓకేరా. డియర్ ఫ్రెండ్స్, సహస్ర మనందరికీ ఇస్తున్న ఈ బ్యాచిలర్ పార్టీ సందర్భంగా మీ అందరితో ఒక 4 ముక్కలు పంచుకుందాం అనుకుంటున్నాను. లైఫ్ ఈస్ వెరీ షార్ట్. ఈ సంగతి చాలా మంది ఎప్పుడో చెప్పేశారు, ఇప్పుడు కొత్తగా నువ్వేం చెప్తావు అని ఆలోచిస్తున్నారు కదా. లైఫ్ ఈస్ వెరీ షార్ట్ అని చెప్పుండొచ్చు, కానీ ఎంత షార్ట్ చెప్పలేదు కదా. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట. కాలేజ్ వరకు మనం స్టడీస్ వెంట పరిగెడుతూ ఉంటాం, ఆ తర్వాత కెరీర్ వెంట పరిగెడుతుంటాం. ఈ స్టడీస్కి ఈ కెరీర్కి మధ్యలో ఉన్న రూపాయి బిళ్ళంతా, అంటే ఇంత లైఫ్ ఉంటుందే, అదే మన అసలైన లైఫ్. మనం ఎంజాయ్ చేయాలన్నా, టైం వేస్ట్ చేయాలన్నా, పాడైపోవాలన్నా, పైకి ఎదగాలన్నా ప్రతి దానికి స్టెప్స్ వేసేది ఈ ప్లేస్లోనే. ఆ షార్ట్ లైఫ్లోనే కొంతమంది మింగిల్స్ అవుతూ ఉంటారు. మింగిల్స్ అయిన వాళ్ళు కపుల్స్ అవుతూ ఉంటారు. అక్కడ నుండి వాళ్ళు సంసార జీవితాన్ని ఈదుతూ పోతూ ఉంటారు. ఏదెలా ఉన్నా సహస్ర మ్యారీడ్ లైఫ్ మాత్రం సూపర్గా సాగిపోవాలని కోరుకుంటున్నాను. మిస్సెస్ కాబోతున్న మిస్ సహస్రాకి ఇవే నా విషెస్. విష్ యూ గుడ్ లక్ సహస్ర. హే గైస్, అందరూ గుడ్ లక్ చెప్పండి. గుడ్ లక్ సహస్ర. ఓకే గైస్, లెట్స్ చీర్ అప్. మ్యూజిక్ స్టార్ట్. లక్ష్మి, కమాన్ డాన్స్ చేద్దాం. లేదండి, నాకు డాన్స్ రాదు. పర్వాలేదు లక్ష్మి, నేనున్నానుగా, నేను నేర్పిస్తాను. ఏమండి, దయచేసి నా చెయ్యి వదలండి. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. ప్లీజ్ వెళ్ళండి. అదేంటి లక్ష్మి, ఈ కల్చర్లో ఇదంతా కామన్. రా చెప్తాను. రోహిత్, వాట్ హ్యాపెన్? లక్ష్మి నన్ను కొట్టింది. ఈ లక్ష్మి, అసలేం చేస్తున్నావే? నువ్వు నా ఫ్రెండ్ని కొడతావా? అది జస్ట్ డాన్స్ చేయమన్నానంతే, దానికే ఎందుకో అంతలా ఇరిటేట్ అయిపోయింది. జస్ట్ డాన్స్ చేద్దామని కదా పిలిచాడు. ఆ మాత్రం దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి నువ్వు? అసలు నిన్ను. సహస్రా,
దట్స్ ఓకే యార్. తనకు అలవాటు లేదంది, నేనే అర్థం చేసుకోవాల్సింది. తను వదిలే. నీలాంటి కల్చర్ తెలియని దానికి మాలాంటి హై లెవెల్ లైఫ్ స్టైల్ అస్సలు అర్థం కాదులే. నీకు పని దాని పోస్టే కరెక్ట్. వెళ్ళి అందరికీ డ్రింక్స్ వచ్చాయి. రోహిత్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కమాన్ సహస్రా, నో ప్రాబ్లం. గైస్, లెట్స్ డాన్స్. స్టార్ట్ ద మ్యూజిక్. ఏంటి రోహిత్, కోడిపిల్ల అనుకొని చటుక్కున పట్టేసుకుందాం అనుకున్నావు, కానీ అది గద్ద పిల్లలా ఉంది. అంత త్వరగా దొరకదనుకుంటా. అది గెద్ద పిల్లైనా గుడ్ల గొప్ప పిల్లైనా సరే దాన్ని మాత్రం వదిలేదే లేదు. వాట్ యు మీన్ రోహిత్? నన్ను అందరిలోనూ అవమానించింది. అందరూ నన్ను చూసి నవ్వుకునేలా చేసింది. నేను ఒకరి మీద చెయ్యి వేయాలి, కానీ నా మీద ఎవరు చేయెత్తకూడదు. దాన్ని ఈరోజు ఏదో ఒకటి చేసే తీరాలి స్వీటీ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ రోహిత్. ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, నా సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను. వసుధా, అక్క, ఏంటక్క? నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తానన్నావు కదా, చేసావా? నాన్నే ఇందాక ఫోన్ చేశారక్క. ఓ, మామయ్య గారు ఫోన్ చేశారా వసుదా? ఏమంటున్నారు? ఎప్పుడొస్తారట? ఇంకో 2-3 పుణ్యక్షేత్రాలు బ్యాలెన్స్ ఉన్నాయంట, అవి కూడా కవర్ చేసుకుని వస్తా అన్నారు. ఎన్ని పుణ్యక్షేత్రాలైనా చూసిరాని, కానీ పెళ్లి టైంకి వస్తున్నారా లేదా ముందు చెప్పు. పెళ్లి టైంకి రాకుండా ఎలా ఉంటారక్క? ఇదేమైనా పరాయి వాళ్ళ పెళ్ళా? సొంత మనవడు మనవరాలు చేసుకుంటున్న పెళ్లి. పెళ్లికి రాకుండా ఎలా ఉంటారు చెప్పు? అయినా ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు పెట్టుకున్నారేంటో. అక్క, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పెళ్లి కార్డు పంపించాం కదా, వాళ్ళు చూసారంట. డిజైన్ చాలా బాగుందన్నారు. అలాగే పెళ్లి కార్డు మీద వదిన పేరు, అన్నయ్య పేరు రాయించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాశీ వరకు పోయినా కాలికంటే దరిద్రం పోలేదు అన్నట్టు నా కూతురు పెళ్లి శుభలేఖల్లో కూడా నాకిష్టం లేని వాళ్ల పేర్లు రాయించాల్సొచ్చింది. అదేంటక్క అలా అంటావు? ఇప్పుడు వదిన పేరు, అన్నయ్య పేరు రాస్తే ఏమైంది? అన్నయ్య పేరున్నా నాకెలాంటి అభ్యంతరం ఉండేది కాదు. ఎందుకంటే వాడు నా రక్తం పుంజుకు పుట్టిన అన్న కాబట్టి. కానీ ఈవిడితో నాకేం సంబంధం ఉంది? అన్నయ్య ఎప్పుడైతే వదిన మెళ్ళలో తాళి కట్టాడో అప్పటి నుంచి యమున వదిన కూడా మన ఇంటి మనిషే కదా. మన బాగు కోరుకునే ఆప్తురాలే కదా. ఏంటి ఆప్తురాలా? మా అన్నయ్య ప్రాణాలు పోవడానికి కారణమైన ఈవిడ మనకి ఆప్తురాలా? మన కుటుంబాలు 2 ముక్కలైపోవడానికి కారణమైన ఈవిడ మనకి ఆప్తురాలా? నేను కోరుకున్న జీవితం ముక్కలైపోవడానికి మూలమైన ఈవిడ మనకు ఆప్తురాలా? ఈమె నాకు ఎప్పుడూ ఆప్తురాలు కాదు, ఆవకాయ బద్ద కాదు. అయితే ఇప్పుడేమంటావు? మీరంతా బలవంతం చేశారు కాబట్టి ఆ శుభలేఖ మీద
ఈవిడ పేరు రాయించాల్సొచ్చింది. నిజానికి ఈవిడ గారి పేరు రాయించడమే నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ శుభలేఖ మార్పించి ఏ శుభలేఖ మీద ఈవిడ పేరు లేకుండా చేస్తాను. వదినా, శుభలేఖ మీద నా పేరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా జరగాలి. సహస్రని విహారిని ఒక్కటి చెయ్యాలి. అంతకన్నా పెద్ద కోరికలు ఏవీ లేవు.